ఎవడ్రా నువ్వు? ఎందుకొచ్చావు? ఇక్కడికి వచ్చి పడుకుంటే కల్లోకి డబ్బులు వస్తాయని ఆ డేవిడ్ రాజ్ గారు పంపించారండి. ఏరా? అన్నా, నేను కావాలని చెప్పలేదు, పని కోసం నిన్ను కలవాలని చెప్పాడు. కుదరదని ఆయన పంపించడం కోసం నేనే డేవిడ్ రాజ్ అని అబద్ధం చెప్పానన్నా. అంటే నువ్వు డేవిడ్ రాజ్ కాదా? అయ్యో సార్, డేవిడ్ రాజ్ సార్, నమస్కారం సార్. సారీ సార్. ఇలాంటోడి మనకు అవసరం. నీలాగే వీడికి మెదడ్లేదు. అందుకే ఈ డేవిడ్ రాజ్ అడ్డాకొచ్చి మిమ్మల్ని ఇన్ని తిప్పలు పెట్టాడు. వీడిని మనం ఎక్కడికి పంపించినా బట్టనదకుండా చెప్పిన పని పూర్తి చేసుకొస్తాడు. ఆ దారిలో ఈ పెట్టె తీసుకున్నాడు. ఈ సెల్ ఫోన్ అక్కడికి వెళ్ళి ఆన్ చేయి. అప్పుడు నీకు కాల్ వస్తుంది. ఆ కాల్లో చెప్పిన ప్లేస్కి ఈ పెట్టె తీసుకెళ్ళి బదులుగా వాళ్ళు ఇంకో పెట్టిస్తారు. దాన్ని తీసుకునిరా. మేము ఇక్కడే ఉంటాం. ఇదే నీ ఫస్ట్ డ్యూటీ. ఇది పర్ఫెక్ట్ గా చేస్తే నీ జేబులో 10,000 ఉంటాయి. సార్ సార్, డేవిడ్ రాజ్ సార్, సార్ సార్ సార్. సెల్ ఆఫ్ చేసి పెట్టేమంటరా? చెప్పానుగా పోలీసులు వచ్చారని. మాట్లాడకు. మాట్లాడు. నువ్వు మాట్లాడొద్దన్నావుగా. దండం పెడతా, మాట్లాడరా. హలో, మళ్ళీ బదులుకొచ్చావా? ఒక గంట ఆగండి, మీ 10,000 తీసుకొస్తాం. గంటలో 10,000 ఎలా వస్తాయి బాబు? ఈ పెట్టి తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తే 10,000 ఇస్తారు. 10,000కి కోటి రూపాయలు దొరికిన సంబరపడిపోతున్నారు పిచ్చోళ్ళు. నువ్వేంట్రా నందగులుకున్నావు? నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి పోలీసులు వస్తున్నారు. కొంపది జైలు తప్పించుకుని వచ్చావా? నేను జైలు నుండి తప్పించుకురాలేదు. ఓహో, మరి మెంటల్ హాస్పిటల్ నుండి వచ్చాను. మెంటల్ హాస్పిటల్ నుంచా? ఓరి నాయనో, నువ్వు ఆత్మహత్య చేసుకుంటా అన్నప్పుడే నాకు అర్థం కాలేదు నీకు మెంటల్ అని. నమస్తే సార్. నమస్కారం. నమస్కారం అయ్యా. ఎట్టున్నాడు మీ మూర్తి? అతని పెళ్ళాం బిడ్డలు బాగున్నారా? పెళ్ళాం బిడ్డలా? మూర్తికి ఇంకా పెళ్ళి అవ్వలేదు కదా. లేరా? బయట పోరా. ఇది కూడా మూర్తి చెప్పాడు. మీ కోపం వస్తుందని నన్ను పొమ్మంటారని చెప్పాడు. మీరు ఇలా అన్నప్పుడు ఇంకో మాట కూడా చెప్పమన్నాడు. ఏంటది? 12 కోట్ల బ్యాంక్ డీల్. ఆ డీల్లో సగం మీకు ముట్టింది. అదెవరికీ తెలియదని మీరు అనుకుంటున్నారు, కానీ మూర్తికి తెలుసు. ఆ విషయం మీకు చెప్పమన్నాడు. హలో, నీకోసమే వెయిట్ చేస్తున్నాను ఎక్స్ మినిస్టర్ వెంకటరత్నం. నేను ఎక్స్ మినిస్టర్ని వెంకటరత్నాన్నిరా. అసలు నువ్వేం మూర్తిరా? డిఐడి బ్యాంక్ గుర్తుందా? డిఐడి బ్యాంక్. డిఐడి బ్యాంక్ లో నీ అకౌంట్ లో 12 కోట్లు ఉంది. ఆ డబ్బుని విత్డ్రా చేయబోతున్నానని నువ్వు బ్యాంక్ వాళ్ళకి చెప్పావు. నీకోసం బ్యాంక్ వాళ్ళు డబ్బు అరేంజ్ చేసిన రోజే రాబరీ జరిగింది, రైట్? అసలు ఈ ప్లాన్ వేసింది నేను కాదు, రామ్మోహనం. నాకు 4 కోట్లు కమిషన్ వస్తుంది. ఆ రామ్మోహన్ ఆ తమ్ముడు ఆ డబ్బును చెరు సగం పంచుకున్నారంట. ఆ రామ్మోహన్ ఏమో అమెరికా వెళ్ళిపోయాడు. ఆ తమ్ముడు ఇక్కడే ఉన్నాడంట. పోనీ ఎలాగోలా ఆయన పట్టుకుని నా డబ్బు నేను రాబట్టుకుందాం అనుకుంటే నేను ఎప్పుడన్నా ఆయన చూసేస్తే కదా ఆడెలా ఉంటాడో నాకు తెలియదు. ఒకవేళ నువ్వు వాడిని పట్టుకున్నా ఒక్క పైసా కూడా రాదు. రాదా? ఏ? నిన్ను మోసం చేసినట్టే వాడి తమ్ముడిని కూడా మోసం చేసి ఆ డబ్బుతో అమెరికా పారిపోయాడు. పాపం. అవును, ఈ మ్యాటర్ నీకే తెలుసు. ఇప్పుడు నీ దగ్గరకు వచ్చిన కుర్రాడే ఆ రామ్మోహన్ తమ్ముడు. ఆ పిల్లకాయ గడేనా? అవును. డబ్బులు లేక ఆత్మహత్య చేసుకోబోతుంటే నేనే సేవ్ చేశాను. వాడే నాకు మొత్తం స్టోరీ చెప్పాడు. ఇప్పుడు వాడిని అడ్డం పెట్టుకుని రామ్మోహన్ అమెరికా నుండి రప్పిస్తాను. వస్తాడంటవా మూర్తి? వస్తాడు. వచ్చేలా నేను చేస్తాను. వాడు రాగానే బిజినెస్ మాట్లాడదాం. ఇంకా ఏం బిజినెస్? రాబరీ చేసిన డబ్బుని 4 భాగాలుగా పంచాలి. నాకు 3 కోట్లు, నీకు 3 కోట్లు, రామ్మోహన్ తమ్ముడికి 3 కోట్లు, మిగిలిన 3 కోట్లు రామ్మోహన్కి. నీలోకేనా? డీల్ సంగతి ఎట్టున్నా, నా వాటా 3 కోట్లు అన్నావు చూడు, అది వింటానికి చాలా బాగుందయ్యా. అయితే నీలోకే? ఓకే. ఆ కుర్రాడికి అర్జెంటుగా 10,000 అవసరం. ఇచ్చి పంపించు. డబ్బు ఇవ్వనంటే వాడు ఆత్మహత్య చేసుకుంటాడు. అమ్మో, ఆడు చస్తే ఎట్టగయ్యా? మన మ్యాటర్ మొత్తం ఆడి గుప్పెట్లో ఉంది. 10,000 ఏంటి, 20,000 ఇచ్చేస్తానే. బాయ్ పార్ట్నర్. బాయ్ పార్ట్నర్. హలో, వెల్కమ్ టు తెలుసా మనసా. మీ పేరేంటండి? నా పేరు శివ. ఎవరికి? మూర్తికి. ఆయనకి ఏదైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా? అవును, తెలుసా మనసా ప్రోగ్రాంలో మూర్తి కోసం వేస్తున్న ఈ పాటను అతను చూడాలి. పాట పూర్తయ్యేలోగా అతను నాకు ఫోన్ చేయాలి. లేకపోతే సూసైడ్ చేసుకుంటాను. వాట్? అవును, ఆత్మహత్య చేసుకుంటాను. ఇదే నేను మూర్తికి పంపించే మెసేజ్. నువ్వు ఫోన్ చేసింది సూసైడ్ చేసుకోవడం కోసమా? నో,
మూర్తి కోసం. అతను నాకు ఫోన్ చేయకపోతే చెప్పినట్టే ఆత్మహత్య చేసుకుంటాను. హలో శివ. హలో, పోలీస్ స్టేషన్. శివ శివ, ఆర్ యు దేర్? ఎస్. యాక్చువల్గా నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? న్యూయార్క్ లో రామ్ మోహన్ నీకు అన్నయ్య? పేరుకే అన్నయ్య. వాడున్నా ఒకటే, లేకపోయినా ఒకటే. వాడికి నాకు ఏ సంబంధం లేదు. అది ఎప్పుడో నేను తీసుకున్నాను. ఇవన్నీ నీకెందుకు? పాటేస్తావా, దూకేమంటావా? వెయిట్ 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 వెయిట్, వేస్తాను. శివ, నువ్వు అనుకున్నట్టు పాట పూర్తయ్యేలోపు మూర్తి నీకు తప్పకుండా ఫోన్ చేస్తాడు. ఏమా, నువ్వే నా తెలుసా మనసా ప్రోగ్రామ్ యాంకర్వే? అవునండి. వాడెవడో ప్రాక్టికల్ జోకేస్తే నమ్మేయడమేనా? లేదు సార్, అతని మాట తీరు చూస్తే నిజంగానే సూసైడ్ చేసుకుంటాడు అనిపించింది. మరి చేసుకోలేదే? చేసుకోపోతే హ్యాపీయే కదా సార్. లుక్ ఎట్ దేర్. థ్యాంక్ యూ ప్రియా. మూర్తి నాకు ఫోన్ చేశాడు. నేను సూసైడ్ చేసుకోవటం లేదు. శివ. థ్యాంక్ గాడ్ హీ సేఫ్. హే, హాయ్ ప్రియా, వాట్ ఎ సర్ప్రైజ్. ఎలా ఉన్నావు? నీకు తమ్ముడున్నాడా? ఏ? నీకు తమ్ముడున్నాడా లేడా? ఉన్నాడు. శివ, ఎందుకు సడన్ గా వాడి గురించి అడుగుతున్నావు? అతని రోజు సూసైడ్ చేసుకోబోయాడు. హలో ప్రియా, నేను చెప్పేది విను. నేనేం వినదలుచుకోలేదు. ప్రియా, లిసన్. నేను నిన్ను హెల్ప్ చేయమని అడిగానా? నువ్వే వచ్చి నన్ను అమెరికా తీసుకెళ్తా అన్నావు. నేను ఇప్పుడు రానని చెప్తున్నాను. అయ్యో, సారీ అండి. ఓకే. ఈ ఇంజెక్షన్ మీకా? కాదండి, మా బామ్మకి. అలాగా. నా ఫ్రెండ్ కూడా చావబతుకుల్లో ఉన్నాడు. డైయింగ్ పేషెంట్. నొప్పి తట్టుకోలేక గిలగిల్లాడిపోతున్నాడు. మెడికల్ షాప్ వాళ్ళు ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ మెడిసిన్ ఇవ్వనంటున్నారు. అయ్యయ్యో, ఈ మెడిసిన్ వెంటనే తీసుకెళ్ళి మీ ఫ్రెండ్కి వాడండి. ఇంకో ఇంజెక్షన్ కావాలంటే మళ్ళీ ప్రిస్క్రిప్షన్ రాయించుకుని రావాలి. ఇంతకు ముందు తీసుకెళ్ళింది ఏమైంది? అది నేను ఒక పేషెంట్కి ఇచ్చానండి. 2 రోజుల ముందు టీవీలో చచ్చిపోతానని అనౌన్స్మెంట్ ఇచ్చానని గొప్పగా చెప్పుకున్నాడు. మై గాడ్. ప్రియా, ఆ కుర్రాడు రామ్మోహన్ తోడబుట్టిన తమ్ముడు కాదంట. వాళ్ళ నాన్న రెండో భార్య కొడుకంట. అయినా అతన్ని సొంత తమ్ముళ్ళ ఏ లోటు రాకుండా చూసుకుంటూ అతను అమెరికా తీసుకెళ్ళడానికి వీసా కూడా పంపించాడంట. ఇతనే వెళ్లకుండా గాలికి తిరుగుతూ ఏవో పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నాడంట. అవును ప్రియా, వారం రోజులుగా అతని తమ్ముడికి ఫోన్ చేస్తుంటే దొరకట్లేదంట. కావాలనే కట్ చేస్తున్నాడంట. పాపం, చాలా టెన్షన్ పడుతున్నాడు. అతని ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాడు. ఎలాగైనా అతన్ని పట్టుకుని తనతో మాట్లాడించమని రిక్వెస్ట్ చేశాడే. ఈ విషయం నీకు చెప్దామని రామ్మోహన్ ఫోన్ ట్రై చేస్తున్నాడు. అక్క, రామ్మోహన్ ఇచ్చిన నెంబర్కి ట్రై చేయి, నేను మాట్లాడతాను. అలాగే. కట్ చేస్తున్నాడా? ఎవరండి మీరు? గుడ్ మార్నింగ్ అండి. ప్రియా ఇల్లు ఇదేనా? నా పేరు శివ. ఓ, రండి కూర్చోండి. సరే, కనీసం జ్యూసో టీయో ఇవ్వండి. నేను ఇప్పుడే వచ్చేస్తున్నాను. జ్యూస్ రెడీ, కానీ ఎవరు తీసుకెళ్ళిస్తారు? ఎవరో ఎందుకు, నువ్వే తీసుకెళ్ళివు. అమ్మో, నేనా? నా వల్ల కాదు. ఆ జ్యూస్ నీకు కాదురా, మన ఇంటికి వచ్చిన గెస్ట్కి. గెస్ట్ అయితే గెస్ట్ కి వాచ్మెన్ నన్ను పిలవడం. ఎక్కడున్నాడు? ఏ ఇంట్లో దూరాడు? ఏం అర్థం కావట్లేదు. కానీ ఆడు దొరక్కపోడు. ఆడికి ఇష్టం. సార్ జ్యూస్ తీసుకోండి. వాడికి నేను కనపడ్డా? కనపడలేదు. దొరకండి. నారాయణ. నా పేరు మీకెలా తెలుసు సార్? ఓహో, నువ్వా? తీసుకుని ఎక్కడ పోయిపోతావరా? మా అబ్బాయి బట్టలు వేసుకోసివా? ఏం శివ? వేసుకోవద్దా? గదిలో మార్చుకోసివా? సరే. నీ పేరు సుందరం కదా? అవును. మరి వీళ్ళు శివ అంటున్నారేంటి? శివ నేనే, సుందరం నేనే. నా పేరు శివసుందరం. ఓహో, నువ్వు రా బాబు. చిరంజీవా. రెండో తుమ్ముతో ఆకూడదు బాబు. ముచ్చటగా మూడో తుమ్ము కూడా తుమ్మి. చిరంజీవా. రెండో తుమ్ముతో ఆపకూడదు బాబు. ముచ్చటగా మూడో తుమ్ము కూడా తుమ్మేసే. తుమ్మే బాబు. మా అమ్మ గుర్తుకొచ్చింది. మీ అమ్మ ఎక్కడుంది బాబు? లేదు, చచ్చిపోయింది. నాకు ఇప్పుడు ఎవరూ లేరు. ఎవరూ లేరని ఎందుకు అనుకుంటావు బాబు? నీకు అన్నయ్య ఉన్నాడు కదా. మీ అన్నయ్య మీద ఎందుకయ్యా అంత కోపం? నిన్ను అమెరికా కూడా తీసుకెళ్తానన్నాడు కదా. అతనికి నా అవసరం ఏదో ఉంది.
అందుకే నన్ను అమెరికా తీసుకెళ్తానంటున్నాడు, అంతే తప్ప నా మీద ప్రేమతో కాదు. కాదు బాబు, మీ అన్నయ్య చాలా మంచివాడు. ఎన్నో కష్టాలున్న మా కుటుంబానికి సహాయం కూడా చేస్తున్నాడు. ప్రియని అమెరికాకి తీసుకువెళ్ళి ఉద్యోగం కూడా ఇప్పిస్తానంటున్నాడు. వాడు అలా అన్నాడంటే అందులో ఏదో ఉంది. వాడు చాలా సెల్ఫిష్. లాభం లేకుండా వాడెవరికి ఏం చేయడు. అది కాదు బాబు, వాడు నా అన్న. నీకంటే నాకే బాగా తెలుసు. ఏం తప్పు చేస్తాడో వాడికి తెలీదా? మీ అందరి ముందు చెప్పమంటాడా? అడుగు. నో సరే, నేను తప్పు చేసుంటే క్షమించమని అడుగుతాను. ఫోన్ వాడికి ఇవ్వు. శివ, నేను క్షమించమని అడుగుతానంటున్నాడు. ఆ క్షమాపణ ఏదో ఇక్కడికి వచ్చి అడగమను. శివ, అవును, వాడి ఇక్కడికి రావాలి, నా ముందుకు వచ్చి క్షమాపణ చెప్పాలి. హలో, ముందా ఫోన్ కట్ చేయి బాబు. అసలు వాడు మీకు తెలుసని తెలిస్తే నేను ఇక్కడికి వచ్చుండేవాడినే కాదు. ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? నా ఇష్టం వచ్చిన చోటుకి వెళ్తాను. నేను అనుకున్నట్టు చచ్చిపోతాను. నీకెందుకు? చూడు బాబు, ప్రతి సమస్యకు చావే పరిష్కారం అయితే నీకంటే ముందు మేమే చావాలి. చిన్న పిల్ల తండ్రి పోయిన తర్వాత కుటుంబ సమస్యలని నెత్తి మీద వేసుకుని కష్టపడుతుంది. ఆ ఇద్దరు ఆడపిల్లల్ని మొగుళ్ళు వదిలేసిపోయారు. ఎందుకని అడిగితే ఈ ఇల్లు ఎప్పుడు అమ్ముతారు, వాటా ఎప్పుడు వస్తుంది, ఆ తర్వాత వచ్చి సంసారం చేస్తామన్నారు. ఇంకా నా సంగతి, నీకు రోగం ముదిరిపోయింది, రేపు చస్తావన్నారు. అయినా గుండె ధైర్యంతోనే బతుకుతున్నాను. అలాంటిది మేమే చచ్చిపోవాలనుకోవటం లేదు. ఎంతో భవిష్యత్తున్న నువ్వు ఎందుకు చచ్చిపోవాలి బాబు? మీ అందరికీ ఒకరి మీద ఒకరికి ఎఫెక్షన్స్ ఉన్నాయి. ఎప్పటికైనా మీ సమస్యలు తీరిపోయి సంతోషంగా ఉంటామనే ఆశ ఉంది. కానీ నేను ఎందుకు బతకాలి? నాకెవరున్నారని? నీకోసం మేమంతా ఉన్నామయ్యా. నువ్వు నా మనవల లాంటి వాడివి. మా కోసమైనా నువ్వు బతకాలి. నాతోరా, జీవితంలో మొట్టమొదటిసారి మా బామ్మ నిన్ను చూసింది. చూడగానే నిన్ను తన మనవల్లాంటోడంది. నీకు మేమున్నామని చెప్పింది. మా కోసం బతకాలని బతివులాడింది. ఎందుకు ఇదంతా చేసింది? నీ మీద అభిమానంతో అనుకున్నావా? వేరే దారి లేక. మా పరిస్థితి అలాంటిది. మాకున్న ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వాలంటే నేను అమెరికా వెళ్ళి తీరాలి. దానికి మీ అన్నయ్య హెల్ప్ చేస్తున్నాడు. నువ్వు ఇలా నానా గొడవ చేసి మీ అన్నయ్యని డిస్టర్బ్ చేస్తే అక్కడ అన్నీ వదిలేసి ఇక్కడికి వచ్చేస్తాడు. అతను అలా చేస్తే మా ఫ్యామిలీ లైఫ్, హోప్స్, అంబిషన్స్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది. అమ్మా ప్రియ, ఆవిడ చాలా టెన్షన్లో ఉంది. ఇంజెక్షన్ ఇచ్చాను, నిద్రపోతుంది. 4 రోజులు ఇక్కడే ఉండనివ్వండి. మీలో ఎవరైనా ఒకరు ఇక్కడ ఉండి ఆవిడని జాగ్రత్తగా చూసుకోండి. నాకేంటే, నేను హుషారుగా ఉన్నాను. లే బాబు. బామ్మ, మమ్మల్ని క్షమించు. మేము బుద్ధిగా ఉంటాం. మా భార్య బిడ్డలను తీసుకుని వెళ్తాం. బామ్మ, మేము చేసిన తప్పుకి చాలా సిగ్గుపడుతున్నాం. మేము వెళ్ళొస్తాం బామ్మ. శివ, నువ్వు వచ్చినప్పటి నుంచి అంతా మంచి జరుగుతూ ఉందయ్యా. చాలా సంతోషంగా ఉంది. నాకు మీరెవరో తెలియదండి. తెలుసుంటే అలా కొట్టుండేవాడిని కాదు. పర్వాలేదు తమ్ముడు, ఒక్క నిమిషం. నీతో చాలా రోజుల నుంచి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని. నీకు శివకు పెళ్లి చేసేద్దామని. ఏం మాట్లాడుతున్నావు బామ్మ? నేను ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ని. అతను ఏమీ తెలియని పిచ్చోడు. వాడు నువ్వు అనుకున్నట్టు పిచ్చోడేం కాదు. చాలా తెలివైన వాడు, మంచివాడు. నాకు తెలుసు నువ్వు వాడిని పెళ్లి చేసుకోవాలి. కుదరదు. నా చదువు అవ్వాలి, నేను జాబ్ చేయాలి. ఆ తర్వాతే పెళ్లి. అంతవరకు పెళ్లి మాట ఎత్తద్దు. ఏంటి బామ్మ గొడవ? నా గురించేనా? అవును, నీ గురించే. మమ్మల్ని అప్పుడప్పుడు వదిలేసి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంటావుగా. అందుకే నా మనవరాల్ని నీకు ఇచ్చి కట్టి పడేద్దాం అనుకుంటున్నా. ప్రియకు నాకు పెళ్ళా? తనెక్కడా, నేనెక్కడా? ఈ పెళ్లి జరగదు. ఏ, తనకంటే నువ్వు ఎందులో తక్కువ? చదువులోనా? అమ్మాయి పుస్తకాలు చదువుకుంది, నువ్వు జీవితం చదువుకున్నావు. అది పుస్తకాల్లో ఉండదు. అది కాదు బామ్మ. శివ, నీ చనిపోయే ముందు ప్రియ నీ చేతిలో జాగ్రత్తగా పెట్టాలన్నదే నా ఆశ. ఎందుకంటే నా తర్వాత దాన్ని మంచి చెడు చూసుకోవాల్సిన ఈ ఇంటి అల్లుళ్ళ మీద నాకు నమ్మకం లేదు. అందుకే నీకిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. నా ఆశ నెరవేరుస్తావు కదూ? సరే బామ్మ, నువ్వు ఆశపడుతున్నావు కాబట్టి నేను ఒప్పుకుంటున్నాను. కానీ 2 కండిషన్లు. 1, ప్రియ ఒప్పుకోవాలి. 2, నా అన్న రామ్మోహన్ ఈ పెళ్లికి రావాలి. శివ, ఈ పెళ్లి ఎలాగైనా జరిగి తీరాలయ్యా. ప్రియను పెళ్లి కొప్పించే బాధ్యత నీది. మీ అన్నయ్యని ఇక్కడికి రప్పించే బాధ్యత నాది. ఓకే? మూర్తి, నువ్వు భలే జాదూరా. మొత్తానికి నువ్వు అనుకున్నట్టు నా అన్నయ్యని ఇక్కడికి రప్పిస్తున్నావు.
నేను ప్రియ బామ్మని మాట్లాడుతున్నాను. నీ తమ్ముడికి పెళ్లి చేసేస్తున్నాను. ఒక్క నిమిషం. ఎక్స్క్యూజ్ మీ జెంటిల్మెన్, దిస్ ఇస్ ఇంపార్టెంట్ కాల్. కెన్ వి మీట్ లేటర్? థ్యాంక్ యూ. ఏంటి బామ్మగారు మీరు అనేది? శివాకి పెళ్ళా? అవునయ్యా, పెళ్లి కూతురు కూడా రెడీగా ఉంది. వాళ్ళని ఆపడం నా వల్ల కావడం లేదు. సరే సరే, పెళ్లి కూతురు ఎవరు? ఎవరో ఏంటి, నా మనవరాలు ప్రియ. ప్రియా? అవునయ్యా, వాళ్ళిద్దరి వ్యవహారం రూమ్ దాకా వెళ్ళింది. నువ్వు వచ్చినా రాకపోయినా వాళ్ళ పెళ్లి జరగాల్సిందే. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు. నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను. శివ అంటే నీకు ఇష్టం లేదా? ప్రియా, శివన్ నువ్వు ప్రేమించినా పెళ్లి చేసుకున్నా మాకు సంతోషమే. అతనికంటే మంచి భర్త నీకెక్కడ దొరుకుతాడు? అతను మన కుటుంబానికి చాలా హెల్ప్ చేశాడు. అవును ప్రియా, ఆ రోజు మమ్మల్ని మా భర్తలు మనస్ఫూర్తిగా తీసుకెళ్లలేదు, కానీ వాళ్ళు ఇప్పుడు మమ్మల్ని బాగా చూసుకుంటున్నారు. ఎందుకంటే మా అత్తగారికి నాన్నగారు ఇవ్వవలసిన డబ్బు మొత్తం శివే ఇచ్చాడు. అంత డబ్బు వాళ్ళకి ఎక్కడి నుంచి తెచ్చిచ్చావు? అసలు నీకు ఎక్కడిది ఆ డబ్బు? ఓ అదా, ఆ డబ్బు నాకెలా వస్తుంది? మూర్తి ఇచ్చాడు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి? నిజంగా ఆ డబ్బు మూర్తి ఇచ్చాడు. షట్ అప్ యు లయర్. 2000 రూపీస్ కోసం అతను ఆ రోజు రెస్టారెంట్ దగ్గర డ్రగ్స్ గ్రూప్ తో గొడవ పెట్టుకున్నాడు. అలాంటి వాడు నీకు లక్షలు లక్షలు డబ్బు ఇచ్చాడు నువ్వు చెప్తే నేను నమ్ముతా అనుకుంటున్నావా? స్టాప్ బ్లఫింగ్ మీ. ఆగో, తప్పుడు దారిలో సంపాదించిన డబ్బులు ఒక్క పైసా కూడా మాకు అవసరం లేదు. అసలు నువ్వేమనుకుంటున్నావు? ఆ డబ్బుతో మా అక్కలు కాపురాలు సంతోషంగా ఉంటాయనుకుంటున్నావా? అక్క, అతని డబ్బు అతను మొహన్ కొట్టండి. మనకి నాన్న సంపాదించిన ఇల్లు ఉంది. ఇదమ్మైనా మన అప్పులు మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకుందాం. రోడ్డును పడినా పర్వాలేదు, కానీ మనకి ఎవ్వరి సహాయం అవసరం లేదు. ఇప్పుడు ఇచ్చిన డబ్బు కూడా మీ నాన్నగారిదే. అసలు ఈ డబ్బు వల్లే ఆయన ప్రాణాలు పోగొట్టుకున్నారు. న్యాయంగా ఆ డబ్బు మీకే చేరాలి, అందుకే మీకు ఇచ్చాను. మీరందరూ అనుకున్నట్టు మీ నాన్నగారు ఆత్మహత్య చేసుకోలేదు, ఆయన్ని మర్డర్ చేశారు. మా నాన్నగారిని మర్డర్ చేశారా? ఎవరు? నాకు తెలియదు. మరి మా నాన్నగారిది మర్డర్ అని నువ్వెలా చెప్తున్నావు? నేను కాదు చెప్పింది, మూర్తి. మీ నాన్నగారిని ఎవరు చంపారో మూర్తికి తెలుసు, అందుకే వాళ్ళ దగ్గర డబ్బు తీసుకుని మూర్తి మీకిచ్చాడు. అబద్ధం, అబద్ధం, అంతా అబద్ధం. ప్రతిసారి ఏదో ఒక కట్టుకథ చెప్పి మమ్మల్ని అందరినీ ఫూల్ చేస్తున్నావు. ఇది పరువు గల కుటుంబం. నీలాంటి వాళ్ళు ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. పో, బయట పో. ఇప్పుడు కేబీఆర్ కాలనీ ఫ్లాట్ నుండి ప్రియతో ఇంకో ఫోన్ లో మాట్లాడుతున్నాడు. ఆత్మహత్య చేసుకుంటానంటున్నాడు. మీరు ఫోన్ కట్ చేయకుండా వాడితో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండండి. ఈలోగా నేను వాడి దగ్గరికి వెళ్తాను. ఓకే? ప్రియా, నువ్వు ఇక్కడే ఉండు. నేను ట్రావెల్ హౌస్కి వెళ్ళి నా రిటర్న్ టికెట్ కన్ఫర్మ్ చేసుకుని వస్తాను. చూశాను. ప్రియా, ఎవరిని చూసావు? ఎవరు? నేను శివాని చూశాను. అతను బతికే ఉన్నాడు. చచ్చిపోయిన వాడిని చూడడం ఏంటి? రాము, నువ్వు ట్రావెల్ ఆఫీస్కి వెళ్తుంటే హెల్మెట్ పెట్టుకుని నిన్నే ఫాలో అయ్యాడు. అప్పుడే నాకు డౌట్ వచ్చి శివాని పిలవగానే వెనక్కి తిరిగి చూశాడు. నన్ను చూసిన వెంటనే ఎస్కేప్ అయిపోయాడు. అదిగో అతనే వస్తున్నాడు. అతనే. Hey, what is this? Sorry yaar, తెలిసిన ఫ్రెండ్ అనుకుని ఇలా చేసింది. I'm sorry. Okay ప్రియా, come on, come on. ఎక్కడి నుంచి దెయ్యం వస్తుందో కానీ ఊరికే దెయ్యంది. ప్రియా, ప్రియా. నా పాస్పోర్ట్ అండ్ టికెట్ మొత్తం కలిపోయాయి. నా పాస్పోర్ట్ చూసావా? నా గతి మొత్తం వెతికి పాస్పోర్ట్ తగలపెట్టేశాడు. ఎందుకు? నువ్వు అమెరికా వెళ్ళకూడదు, నీతో పాటు నేను అమెరికా రాకూడదు. అతను ఎక్కడున్నాడు, ఎందుకు ఇలా చేస్తున్నాడో మనకి తెలియాలంటే మూర్తిని పట్టుకోవాలి. ఆ మూర్తికి తెలియకుండా అతను ఏమీ చేయడు. ఆ మూర్తిని నువ్వు చూసావా? చూశాను, చెప్పాగా. ఒకసారి రెస్టారెంట్లో. ఇతను ఎవరనుకుంటున్నావు? అతనే మూర్తి. ఇతను మూర్తి కాదు. అతను శివ కాదు, మాతో ఉన్నవాడు శివ. అతను మూర్తి. నీకు మతిపోయిందా? నా తమ్ముడు నాకు తెలీదా? నా కళ్ళ ముందు సూసైడ్ చేసుకుంది వీడే, శివ.
వీడే నా తమ్ముడు శివ, నా తమ్ముడు శివ. అంటే ఇన్నాళ్ళు నీ తమ్ముడని మా ఇంట్లో ఉన్న శివ ఎవరు? అదే నేను అడుగుతున్నాను. ఎవరు? ఎందుకు నా తమ్ముడని అబద్ధం చెప్పి మిమ్మల్ని నమ్మించాడు? ఎందుకు ఇన్నాళ్ళు మీతో ఉన్నాడు? ఇదంతా తెలియాలంటే నువ్వు చెప్పినట్టుగా ముందు ఆ మూర్తిని పట్టుకోవాలి. ఎలా? నీ తమ్ముడిని చూపించి మూర్తి అని అబద్ధం చెప్పాడు. వాడు చాలా బ్రిలియంట్. ఆ మూర్తి గురించి ఇంకొకరు కూడా చెప్పాడు. అతను ఐఐటి డ్రాప్ అవుట్. అది కూడా అబద్ధమై ఉండొచ్చు కదా? లేదు, ఒకసారి నా సబ్జెక్ట్ లో ఓ ప్రాబ్లమ్ ని చాలా ఇంటెలిజెంట్ గా సాల్వ్ చేశాడు. అతను డెఫినెట్ గా ఐఐటి స్టూడెంట్. ఓకే, ఈ క్లూ చాలు. ఏంటది? సత్యం, శివం, శివం, సుందరం. అలా నేను మూర్తి. ఒకసారి ఫోన్ పక్కన పెట్టి డోర్ తీసి చూడు. ఏంటి సార్ అలా చూస్తున్నారు? నేను శివాని. ఇక నుంచి నేను ఇలాగే ఉండాలంట మూర్తి చెప్పాడు. ఏంటి సార్ బాగోలేదా? నువ్వు చెప్పింది కరెక్టేనయ్యా. అతను బతికే ఉన్నాడు. నేషనల్ హైవే మీద మైలురాయిలాగా స్టడీగా నిలబడి ఉన్నాడు. ఇప్పుడు నీ డౌట్ క్లియర్ అయిందా? క్రిస్టల్ క్లియర్. అవునయ్యా మూర్తి, మరి అక్కడ చచ్చిపోయింది ఎవరు? ఏయ్, నీకు అదంత అవసరమా? మనకు రామ్మోహన్ ముఖ్యం. చెప్పినట్టు వాడిని ఇక్కడికి రప్పించాను. మనం అనుకున్నట్టు వాడిని పిలిచి డీల్ మాట్లాడు. డీల్ గుర్తుంది కదా? అరే ఎందుకు గుర్తులేదయ్యా? నాకు 3 కోట్లు, నీకు 3 కోట్లు, ఆ బయటన బొడ్డోడికి 3 కోట్లు. అయితే అప్పుడప్పుడు ఆడికి ఇచ్చిన డబ్బులు డిడక్ట్ చేసుకుంటాలే. ఆ రామ్మోహన్ గాడికి 3 కోట్లు. ఓకేనా? ఓకే. ఇదిగో 3 కోట్ల అడ్వాన్స్. బ్యాలెన్స్ 9 కోట్లు కావాలంటే చెప్పండి, తీసుకొచ్చి మీ పాదాల దగ్గర ఉంచుతాను. మరీ అంత సంబరపడిపోకు వెంకటరత్నం. నువ్వు మోకాల్లో మెదడు ఉపయోగించి వాడిని అడ్డం పెట్టుకుని ఏదో పీకేనని పీకల్లోతు కూరుకుపోయావు. కత్తి మొన నీ పీక మీద ఉంది. ఆ కత్తి నువ్వు సృష్టించిన మూర్తి. వాడికి ఇప్పుడు నువ్వు బంగారు బాతు. వాడికి డబ్బు కావాలన్నప్పుడల్లా వచ్చి నిన్ను బెదిరిస్తాడు. నువ్వొచ్చి నన్ను బెదిరించాలనుకుంటావు, కానీ నేను ఇక్కడ ఉండను. అమెరికా వెళ్ళిపోతాను. నీకింకో రామ్మోహన్ దొరకడు. మరి ఆ డబ్బు కోసం వచ్చి నేనేం చేయాలి? ఈ ఏడుపేదో అప్పుడు ఉండాలి. అడ్రస్ లేని ఓ 420 గడికి మొత్తం జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పావు. నేనెక్కడ చెప్పానయ్యా? ఆడికేదో తెలిసినట్టుగా 2 ముక్కలు బాగాడు. ఓహో, ఆడికి మొత్తం తెలుసు అనుకుని నేను కక్కేశా. కథ చెప్పకు. నీకు రావాల్సిన షేర్ కోసం నువ్వే వాడిని అరేంజ్ చేసుకున్నావు. జరిగింది మొత్తం వాడికి నువ్వే చెప్పావు. అయినా నేను చెప్పడం ఏంటయ్యా? తమరకు ఒక మొదనష్టప ముద్దుల తమ్ముడు ఉన్నాడు కదా, ఆడు మొత్తం లీక్ చేశాడు. ఇద్దరు కలిసి స్కెచ్ చేశారు. తమర తమ్ముడు గారు చీ చేశాడు అనుకుంటున్నారు మీరు. ఏమీ లేదు, నిక్షేపంలో బతికున్నాడు. నో నో కాదు, ఎస్ఏ. నిన్నే నా దగ్గర కూడా వచ్చాడు. ఎవరు? నా తమ్ముడా? ప్రాణాలతో ఉన్నాడా? నీ దగ్గరకు వచ్చాడా? వచ్చాడు. ఇతనా? ఇతనేనా? వీడేనా? వీడేనా? మధ్యలో ఈ నటకిరీటెవరు? వీడే నా తమ్ముడు శివ. ఈడు శివేంటయ్యా? ఎవడో సునామీ బాధితులా ఉన్నాడు. ఆ కుర్రాడు చాలా అందంగా ఉంటాడు. ఇది కాదయ్యా. నేను చెప్పేది నిజమయ్యా. వీడే నా బ్రదర్, నా తోడ పుట్టినవాడు. మంచైనా చెడైనా నన్నే నమ్ముకున్నా నా తమ్ముడు శివ. ముందు నేను అమెరికా వెళ్తాను. అక్కడ విలియమ్స్ దగ్గర స్టాఫ్ తీసుకుంటాను. ఇక్కడ నువ్వు వాడు చెప్పిన వాడికి డబ్బిస్తూ ఉండు. మన 12 కోట్లని స్టాఫ్గా మార్చుకున్న వెంటనే నువ్వు అమెరికా వచ్చాయి. ఓకే, గుడ్ బై టు ఇండియా. రేపు ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్కి చెక్ వేస్తున్నాను. వెళ్లే ముందు ప్రియన్ ఒకసారి చూడాలి. ప్రియన్ నేను ఎంతగా ఇష్టపడుతున్నానో మీకు తెలియంది కాదు. మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే ఓ స్టేటస్, గౌరవం ఉండాలి. అందుకే మీరు కోరుకున్న క్వాలిటీస్ ఉన్న అల్లుడిగా రావడానికి నేను అమెరికా వెళ్తున్నాను. ఈలోపు ప్రియకి పెళ్లి ప్రయత్నాలు చేయకండి ప్లీజ్ అంకల్. అంకుల్, అంకుల్, నువ్వు బ్యాంకులో రాబరీ. బ్యాంక్? ఏ బ్యాంక్?
ఏంటి మీరు మాట్లాడుతుంది? మిమ్మల్ని నేను వదలను. 12 కోట్లతో అమెరికా పారిపోదాం అనుకుంటున్నావురా? వదలను. వీడు నీ తమ్ముడు శివైతే మరి నీ తమ్ముడు శివనని చెప్పుకుంటూ నా దగ్గరకు వచ్చి ఆ బొడ్డోడెవడు? వాడే మూర్తి, సత్యనారాయణ మూర్తి. సత్యనారాయణ మూర్త? ఇదిగో రామ్మోహనం, నన్ను మరీ అంత ఎదవం చేయబోకయ్యా. నా దగ్గరకు వచ్చేవాడు మీ తమ్ముడు శివ కాకపోవచ్చు, నమ్ముతాను. కానీ ఆడు మూర్తి మాత్రం కాదు. అంత నమ్మకంగా ఎలా చెప్తున్నావు? ఆ బొడ్డోడు నా పక్కన ఉండగానే నేను ఆ మూర్తి గారితో ఫోన్లో మాట్లాడాను కాబట్టి. వాడు నీ పక్కనుండగానే నువ్వు మూర్తితో మాట్లాడేవాడివా? అవును అవును అవునయ్యా, నువ్వు చెప్పినట్టుగానే వాడే మూర్తి అయితే మరి నాతో ఫోన్లో మాట్లాడిన వాడెవరు? హలో హలో రామ్మోహన్, నువ్వు చెప్పింది కరెక్ట్ అయ్యా. రోజు నా దగ్గరికి వచ్చే కుర్రాడు నీ తమ్ముడు శివ కాదు, వీడి పేరు శివసుందరం అంట. అందరూ ముద్దుగా శివ అని పిలుస్తారంట. ఇప్పుడు నా ఎదురుకుండానే ఉన్నాడు. వెరీ గుడ్ వెరీ గుడ్. వాడిని వెళ్ళలేవు, నేను ఇప్పుడే వస్తున్నాను. శివ, మూర్తి మామయ్య ఈ పెట్టి కోసమే కదా నేను పంపించాడు. అవునండి, దీన్ని నేను తీసుకెళ్ళి ఇవ్వాలి. మరి ప్రతిసారి నువ్వే తీసుకెళ్ళి ఇచ్చావనుకో రొటీన్ గా ఉంటుంది కదా. ఈసారి వెరైటీగా ఉంటుంది. నువ్వు, నేను, రామ్మోహన్ గాడని ఒకడు ఉన్నాడులే, ముగ్గురం కలిసి వెళ్ళి ఇచ్చేద్దాం. ఏంటి సార్, నా మీద నమ్మకం లేదా? చవరకా, నీ మీద నమ్మకం లేకపోవడం కాదు, ఆ మూర్తి గారి మీద నమ్మకం లేక. ఓ ల్యాండ్ ఫోన్లే. వస్తున్నా వస్తున్నా. హలో సార్, మేము రిసెప్షన్ నుంచి మాట్లాడుతున్నాం. మీ రూమ్ కి విజిలెన్స్ వాళ్ళు వస్తున్నారు. అంటే విజిలెన్స్ వాళ్ళు అంటే ట్యాక్స్ వాళ్ళేనా? అవును సార్, మీ రూమ్ లో ఏదో మనీ ట్రాన్సాక్షన్ జరుగుతోందని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చిందంట. అమ్మో, అయ్యో. ఇదిగో మరి ఆ మూర్తిని నీ పెట్టి తీసుకున్నాడు కదా, ఇదిగో పెట్టి తీసుకెళ్ళి. మరి మూర్తిని కలవాలని తెగ ఉబలాట పడ్డారు. అప్పుడు ఉబలాట పడ్డానయా, ఇప్పుడు కడుపు చచ్చిపోతున్నాను. నువ్వు వెళ్ళి బాబు, వెళ్ళిపో. ఇదిగో అటు కదయ్యా బాబు, ఇదిగో బయటికి వెళ్ళాలంటే ఇటే కదా వెళ్ళాలి. చూడు, ఇటు కూడా వెళ్ళొచ్చు. ఇందులోంచి ఎలా వెళ్ళాను సార్? అబ్బా, స్పైడర్ మ్యాన్ లాగా దూకరా, సూపర్ మ్యాన్ లాగా ఎగర్రా, జెంట్లు మ్యాన్ లాగా పారిపోరా బాబు. వెళ్ళిపోతుందిరా బాబు, నేను దండం పెడతాను, దూకిరా. రండి, వెళ్ళండి బాగా ఫుల్గా చూసుకోండి. విజిలెన్స్ వాళ్ళు వచ్చారు. విజిలెన్స్? ఆ 3 కోట్లు ఇచ్చి పంపించేశాను. ఎవరికి? శివగాడికి. వాడు తీసుకుపోయాడా? వాడి గనక ఇవ్వకపోతే వీళ్ళు మన చేతికి సైకిల్ పెట్టా. సారీ సార్, మీ రూమ్ లో 3 కోట్ల రూపాయల బ్లాక్ మనీ ఉందని ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎవరో మూర్తి. ఏంటి ఇప్పుడు కూడా నీ మనసులో అతనే ఉన్నాడు కదా? ఉంటాడు, ఎందుకంటే మీ ఇంటి మీద ఉన్న అప్పులు మొత్తం అన్నీ అతనే తీర్చేశాడు. మీ అక్కల కట్నం డబ్బు ఇచ్చేశాడు. మీకున్న ప్రాబ్లమ్స్ మొత్తం సాల్వ్ చేశాడు. కానీ నువ్వు అనుకుంటున్నట్టు వాడివన్నీ మీ కుటుంబం మీద అభిమానంతో చేయలేదు. మీ కుటుంబానికి చేసిన పాపాన్ని కడిగేయడం కోసం చేశాడు. ప్రియా, నీకు తెలియని విషయం ఒకటి ఉంది. మీరు అనుకుంటున్నట్టు మీ నాన్నగారిది ఆత్మహత్య కాదు, మాట. తెలుసు. తెలుసా? అవును, అతనే చెప్పాడు. మరి ఎవరు చేశారో చెప్పాడా? చెప్పాడు. ఎందుకంటే మీ నాన్నని మర్డర్ చేసింది వాడే. ఇదంతా ఎందుకు? మనం వెంటనే వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. అది చాలా ప్రమాదం ప్రియా. అతను ఎవరో తెలుసుకోకుండా మీ ఇంట్లో ఉంచుకున్నారు. ఆ రాబరీ చేసిన డబ్బు మొత్తం మీకోసం ఖర్చు పెట్టాడు. ఇప్పుడు ఈ విషయం పోలీసులకు తెలిస్తే నువ్వు, బామ్మ, మీ అక్కలు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం పోలీస్ స్టేషన్లో నిలబడాలి. మనం ఇప్పుడు తొందరపడకూడదు. తెలుసో తెలియకో మీరు కూడా తప్పు చేశారు. అవును, మేమే చాలా తప్పు చేశాం. ఏ డబ్బు కోసం మా నాన్నని చంపారో ఆ డబ్బు తీసుకొని మా ఫ్యామిలీ చాలా పొరపాటు చేసింది. వాళ్ళు కాదు, మేము క్రిమినల్స్. ఇప్పుడు జరిగింది బయటికి చెప్పుకోలేక మా నాన్నగారు చంపిన వాళ్ళని మేమే కాపాడుతున్నాం. ప్రియా, ఊరుకో ప్రియా. ఏట్రా వాడెక్కడా? మమ్మల్ని అందరినీ కొట్టి అమ్మాయిని తీసుకెళ్లిపోయాడు సార్. ఇడియట్స్, ఫూల్స్!
ఆ రోజు నుండి నేను ప్రియ ఎక్కడికి వెళ్తున్నా వాడు ఫాలో అవుతున్నాడని నాకు తెలుసు. ప్రియకు ఒక డేంజరస్ పొజిషన్ వస్తే వాడు తప్పకుండా వస్తాడు. అందుకే ప్రియని ఇక్కడికి తీసుకొచ్చి మీరు అటాక్ చేసినట్టు స్కెచ్ వేశాను. ఛా! నా ప్లాన్ అంతా అప్సెట్ చేశారు కదా. నిజం చెప్పు, ఆ మూర్తి ఎవరు? నేనే మూర్తిని, సత్యనారాయణ మూర్తిని. మా వాళ్ళకు సత్యం, మీ వాళ్ళకు శివం, మిగతా వాళ్ళకి సుందరం. సత్యం, శివం, సుందరం. అయితే నేను విన్నదంతా నిజమేనన్నమాట. డబ్బు కోసం నువ్వు ఏమైనా చేస్తావు, ఎవరినైనా చంపుతావు. నో, డబ్బు కోసం నేను ఏ తప్పు చేయలేదు. తప్పు చేసి డబ్బు సంపాదించిన వాళ్ళ నుంచి మాత్రమే నేను తీసుకున్నాను. అది చేయడానికి నువ్వెవరివి? తప్పు చేసిన వాళ్ళని శిక్షించడానికి పోలీసు ఉన్నారు, కోర్టులున్నాయి. కోర్టులకి పోలీసులకి దొరికిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళే నా టార్గెట్. వాళ్ళని శిక్షించడానికి పైన దేవుడున్నాడు. దేవుడు స్వయంగా వచ్చి ఎవరిని శిక్షించాడు. అలాంటి వాళ్ళని శిక్షించడానికి నాలాంటి వాళ్ళని సృష్టిస్తాడు. నేను చేసిన తప్పే అయితే నన్ను శిక్షించడానికి ఆ దేవుడు ఒకరిని పంపిస్తాడు. ఆ శిక్ష నుంచి నేనే కాదు, ఎవరూ తప్పించుకోలేదు. నిన్ను శిక్షించడానికి దేవుడు పంపించింది నన్నే. మా నాన్నని చంపి మమ్మల్ని అనాథల్ని చేశావు. అందుకే దేవుడు నీ చావు నా చేతిలో రాశాడు. నేను హలో. డాక్టర్ ఇచ్చిన ఇంజెక్షన్ వాడికి చేశాను. వాడు వాటర్ ఫాల్స్ దగ్గర స్పృహ లేకుండా పడిపోయి ఉన్నాడు. వెరీ గుడ్, నేను వచ్చేస్తాను. నువ్వు అక్కడే ఉండు. ఓకే. హలో, నేను రామ్మోహన్ మాట్లాడుతున్నాను. ప్రియ వాడిని పట్టుకుంది. వాళ్ళు ఫారెస్ట్ లో నార్త్ వైపున వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్నారు. నువ్వు వెంటనే అక్కడికి బయలుదేరు. వెంకటరత్నం, వాడు నోరు విప్పితే ప్రమాదం. వెంటనే వాడిని ఫినిష్ చేసే. అన్నీ చేస్తా. ఏంటి తీసుకొచ్చావుంటమ్మా? వాడే మూర్తి. చవరకా, ఈడి మూర్తి ఏంటి? అప్పుడప్పుడు డబ్బులు అయిపోయినప్పుడు నా దగ్గరకు వచ్చి 10వ పరకో తీసుకెళ్లి బుట్టనాయాలు. మూర్తి ఏరే ఉన్నాడు. మీకు తెలీదండి, వీడే మూర్తి. మా నాన్నని చంపిన వీణ్ణి నా చేతులతో నేనే చంపాలని వాడికి పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చాను. ఎంత పని చేసావమ్మా! మీ నాన్న చంపింది ఈ పుట్టాడు కాదు, ఆ రామ్మోహను ఆ తమ్ముడు. బ్యాంక్ రాబరీ చేసింది వాళ్ళే, మీ నాన్న చెప్పింది కూడా వాళ్ళే. ఈ విషయాలు తెలుసుకున్న ఆ మూర్తిగాడెవడో మనందరినీ బ్లాక్ మెయిల్ చేస్తాడు. ఆ మూర్తిగాడెవడో ఈ బొడ్డోడికి ఒక్కడికే తెలుసు. రామ్మోహన్ మాటలు నమ్మి మూర్తి క్రిమినల్ అనుకొని పొరపాటుగా ఇంజెక్షన్ ఇచ్చేసాను డాక్టర్. మై గాడ్, వెంటనే అతని హాస్పిటల్ తీసుకురా, లేకపోతే చాలా ప్రమాదం. హాస్పిటల్ తీసుకొస్తే అతను రామ్మోహన్ చంపేస్తాడు. తీసుకురాకపోయినా చచ్చిపోతాడమ్మా. అయ్యో, ఇప్పుడు నేనేం చేయను డాక్టర్? నేను ఇచ్చిన దాంట్లో ఇంకో రెమెడీ మెడిసిన్ ఉంది, అది తీసి వెంటనే అతను ఇంజెక్షన్ చేయి. చూడు, రేపు ఉదయం మర్చిపోకుండా అదే ఇంజెక్షన్ తీసుకొచ్చి అతనికి చెయ్యాలి. మా బాగా అయిందయ్యా శివసుందరం. నన్ను బురుడి కొట్టి ఆ బుట్టది నిన్ను లేపుపోయింది, నిన్ను బురుడి కొట్టి ఆ మూర్తిగాడు బుట్టదాన్ని లేపుపోయాడు. మన ఇద్దరికి తడిసిపోప్పుడైంది. ఇదిగో ఫోన్లో ఆ పిల్ల అనుకుంటా మాట్లాడు. ఇదిగో అన్నట్టు నా కార్ సంగతి కూడా కనుక్కోవయ్యా. హలో, నేను మూర్తిని మాట్లాడుతున్నాను. ఎవరు? మూర్త? మూర్తి? హలో రే మూర్తి, సత్యనారాయణ మూర్తి నేనేరా, డేవిడ్ రాజ్. నా దగ్గర స్టఫ్ కొట్టుకెళ్ళిపోయావు. దాని వాల్యూ 1 crore. నువ్వు మనసు పడ్డ అమ్మాయి నీకు కావాలి. దీని ప్రాణం విలువ 2 crores. ఆ 3 కోట్లు నీ దగ్గరే ఉన్నాయి కదా, అవి నాకు కావాలి. టోటల్ గా కన్ఫ్యూజన్ లో ఉన్నావు కదా. మేమెవరో నీకు తెలియదు, నువ్వెవరో మాకు తెలియదు. కానీ మనిద్దరం తెలిసిన వ్యక్తి ఒక ఆయన ఉన్నారు, నీ పక్కనే ఉన్నారు. ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో. నువ్వా? ఎస్, సార్ చెప్తేనే మేమిదంతా చేశాం. ప్లీజ్ చెప్పేది వినండి సార్. ప్రియా డేంజర్ లో ఉంది. డబ్బుతో నన్ను ఒక్కడే రమ్మన్నాడు. కుదరదయ్యా, నువ్వు వాడికి 3 కోట్లు ఇచ్చేటప్పుడు మేము ఉండాల్సింది. చూసావా, వాడు నాకు భయపడి డబ్బు తెచ్చాడు. నాకు డబ్బు పెద్ద మ్యాటర్ కాదు.
వాడు కావాలి, వాడి ప్రాణాలు కావాలి. నన్ను వదిలే, నీకేం కావాలన్నా ఇస్తాను. నేను నీకేమని ఏం చేశాను? చేశావు. నా ప్రాణానికి ప్రాణమైన నా చెల్లెల్ని అతి దారుణంగా కాల్చి చంపేశావు. నీ చెల్లెల్ని నేను చంపేశానా? నో నో, అసలు నీ చెల్లెలు ఎవరో నాకు తెలీదు. తెలీదురా. ఇలాగే గన్ను పెట్టి ఆ రోజు బ్యాంకులో ఏమీ తెలియని ఒక అమాయకురాల్ని కాల్చి చంపేశావు. ఆ అమ్మాయి నా చెల్లెలు. ఆ డ్రగ్స్ వాళ్ళని వెతుకుతూ డేవిడ్ రాజ్ గ్రూప్ లో చేరాను. తర్వాత బ్యాంకుకి 12 కోట్లు రప్పించింది ఎవరని ఎంక్వైరీ చేస్తే ఎక్స్ మినిస్టర్ వెంకటరత్నం అని తెలిసింది. వాడి ద్వారానే వీడి గురించి, వీడి తమ్ముడి గురించి తెలుసుకున్నా. నా ప్లాన్ ప్రకారం వీడిని చంపే లోపే నువ్వు వచ్చేసావు. కానీ ఇప్పుడు వీడిని వదిలి ఇంకో తప్పు చేయను. పిస్టల్ కింద పడేయ్. పడి షూట్ చేయి. రే మూర్తి, నీకు 3 కోట్లు ఇచ్చాను కదా, డబ్బు తీసుకొని పారిపో మూర్తి, పారిపో. పారిపోమని చూస్తా, మేము వదిలిపెడతావా? రావద్దు, 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 నన్ను వదలొద్దు, ప్లీజ్ వదలొద్దు. నో నో, నన్ను వదలొద్దు, నన్ను కాపాడు. నన్నేం చేయొద్దు. నీకు డబ్బులే కదా కావాలి, తీసుకో తీసుకో. నన్ను వదలొద్దు. నన్నేం చేయొద్దు, నన్నేం చేయకు. నేను చంపొద్దు, నేను చంపొద్దు. చంపొద్దు. నమస్తే సార్. నమస్తే. తప్పుడు మార్గంలో డబ్బు సంపాదించే వాడి తల మీద ఎప్పుడూ ప్రమాదం పొంచే ఉంటుంది. దాన్నెవ్వడూ తప్పించుకోలేడు. గాడ్ ఇస్ గ్రేట్.